యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అసలు కుట్రదారులు దివ్య, హర్ష బాబు. లేదు భువన, నువ్వు పొరపాటు పడుతున్నావు. దివ్య, హర్షలు అలా ఎప్పటికీ చేయరు. కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా కవర్ చేస్తావేంటక్క? ఇప్పుడు అర్థమైందా ప్రసాద్, హర్షబాబు దివ్యల ప్లాన్ ఏంటో? నీ ప్లాన్ నాకు బాగా అర్థమైంది సిస్టర్. బావగారు ఎక్కడ మంచిగా మారిపోతారో అని ఇల్లు చేరేలోపు ఒక జూనియర్ ఆర్టిస్ట్ని అరేంజ్ చేసి కొత్త స్క్రిప్ట్ అల్లావన్నమాట. నాకన్నా దేవుడయ్య కన్నా డేంజర్లో ఉన్నారు సిస్టర్ మీరు. వాళ్లని మనం విడిగా పెట్టామని మనతో కలవడానికి ఎన్ని ఎత్తులేశారో చూసావా ప్రసాద్? దొంగచాటుగా అక్కని చూడ్డానికి ఒక నకిలీ దొంగకు డబ్బులిచ్చి ఇంటికి రప్పించి మనమంతా ఆ దొంగ గొడవలో ఉంటే హర్ష వెళ్ళి అక్కని చూసొచ్చాడు. ఏమిటి సుమిత్ర, భువన చెప్పేది నిజమేనా? ఆ రాత్రి పెద్దబాబు నీ దగ్గరకు వచ్చాడా? అదండి. వచ్చాడా రాలేదా చెప్పు. వచ్చాడండి, కానీ ఆ దొంగను రప్పించడం అనేది హర్ష ఆడిన నాటకం కాదు. నాటకం కాకపోతే సరిగ్గా అదే టైంకి ఇంట్లోకి దొంగ ఎలా వచ్చాడు సిస్టర్? పోనీ అదొదిలేండి అన్నయ్య గారు. కన్న కొడుకు కన్న తల్లిని చూడ్డానికి ఏదో తప్పు చేశాడు అనుకుందాం, కానీ ఈరోజు చేసింది క్షమించరాని నేరం. నలుగురు రౌడీలని పురమాయించి అడవిలో బాంబులు వేసి కత్తులతో వేటాడి భయభ్రాంతులకు గురి చేయడం ఎంత దారుణం! దారుణం కాదు సిస్టర్, ఘోరాతి ఘోరం, హీనాతి హీనం. ఎవరికైనా ఏమన్నా అయ్యుంటే, ఎవరి ప్రాణాలైనా పోయుంటే? అసలే బావగారికి బీపీ ఉంది. ఏ హార్ట్అటాక్ వచ్చుంటే ఆ అడవిలో ఎవరు కాపాడుండేవారు సిస్టర్? పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి అడవి అంటే ఎలా ఉంటుందో మాకు తెలియదు అన్నయ్య గారు. రౌడీలకి గొడవలకి ఆవిడ దూరంలో ఉంటాం మేము. అలాంటిది ఆ అడవిలో ఎక్కడ రౌడీలు చంపుతారోనని ప్రాణాలు అరచేతులు పెట్టుకున్నాము. నాకైతే చచ్చిపోతానేమో అనిపించింది మామయ్య. చాలా భయపడ్డాను, ఏడ్చాను కూడా. డాడ్, ఇది నిజంగా అన్నయ్య వదిలిన ఆడిన డ్రామా అయితే వాళ్ళని అస్సలు క్షమించకూడదు, పనిష్ చేయాల్సిందే. ఇంకా నిజం అబద్ధం ఏంటి దీపు? వాళ్ల మనిషి అని అంత వివరంగా చెప్పాడు కదా. ఇంటి మధ్యలో గీతని చెరిపేయడానికి, మనతో కలవడానికి వాళ్ళు ఎంత నీచానికి పాల్పడ్డారో తెలిసిందా ప్రసాద్? మనల్ని ఎంత మోసం చేశారో అర్థమైందా? నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది.
వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. వీళ్ళు తేనె పూసిన కత్తి లాంటి వాళ్ళు. నా ఇంట్లో ఇలాంటి దగాకోరులు మోసగాళ్ళు ఉండటం నా బ్యాడ్ లక్. చిచే, కోర్టు బోనుల్లో కటకటాల వెనక జైల్లో ఉండవలసిన వీళ్ళు నా ఇంట్లో నా కళ్ళ ముందు ఉండటం నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ టోటల్లీ నాతోనే గీత జరిపిస్తావా? ఇప్పుడు ప్రసాద్ ఇంటి మధ్యలో గోడ కట్టమంటున్నాడు. దట్ ఈస్ భువన. నువ్వు గీత జోలికొస్తే నేను గోడ దాకా వెళ్ళాను. రేపు నువ్వు గోడ జోలికొస్తే ఈ ఇంట్లోనే లేకుండా చేస్తాను. అత్తయ్య, అసలు ఏమైంది? ఏమవుతుందమ్మా? ఎగిరెగిరి పడ్డారు, ఫలితం అనుభవించబోతున్నారు. అంతా కలిసిపోతున్నారు అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టి చచ్చారండి? అంతా కలిసిపోవటం అనేది మీ భ్రమ నాయనా. మా వియ్యపురాలు భువనేశ్వరిని కామెడీగా తీసుకున్నారు. ఆవిడ సీరియస్ అయితే ఎలా ఉంటుందో ఇక ముందు చూస్తారు. అష్ట కష్టాలకు హార్టీ వెల్కమ్. భువనేశ్వరి గ్యాంగ్, కమాన్. కొద్ది నిమిషాల క్రితం వీళ్ళ గురించి జాలిగా ఆలోచించబోయాను. అది కూడా తప్పేనని నాకు ఇప్పుడు అర్థమైంది. అత్తయ్య, ఏంటత్తయ్య, మీరు కూడా మాతో కలవకూడదనుకున్నారా? అలా అనుకునేదాన్నే అయితే అందరం కలిసి అమ్మవారి దగ్గరికి వస్తామని ఎందుకు మొక్కుకుంటానమ్మా? మరి ఎందుకత్తయ్య మాకు మొహం చాటేస్తున్నారు? ఆ అమ్మవారి మొక్కు తీర్చినా ఫలితం లేకుండా పోయింది.
ఇంట్లో అడ్డుగీత చెరిగిపోయి అందరం కలిసిపోతామనుకున్నాను. మిమ్మల్ని అపార్థం చేసుకుని మీ మావయ్య గారు ఏకంగా ఇంటి మధ్యలో అడ్డుగోడే కట్టాలనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నువ్వు నేను ఇలా మాట్లాడుకుంటున్నావని తెలిస్తే మీ మావయ్య గారు ఇంకేమంటారనన్న భయంతో తల తిప్పుకుంటున్నానమ్మా. మీరంత బాధపడకండి అత్తయ్య. పడ్డ కష్టం వృధా పోదు. అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మీ మొక్కు నెరవేరుతుంది. అందరం కలుస్తాం. ఆ శుభగడియల కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అక్క, ఏం చేస్తున్నావక్క నువ్వు? మన శత్రువుతో కబుర్లు చెప్తున్నావా? ఈ మాత్రానికే పెరట్లో ఎందుకు? హాయిగా హాల్లో సోఫాలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ప్రసాద్ కడుపు నిండిపోయేది. అది కాదు బౌనా. అక్క, నువ్వంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. ఇలా నువ్వు తనతో మాట్లాడుతున్నావని ప్రసాద్కి చెప్పి నిన్ను తిట్టించడానికి నాకు క్షణం కూడా పట్టదు. కానీ నీ వల్ల ప్రసాద్కి మనశ్శాంతి కరువు అవుతుంది. అందుకు ఆగుతున్నాను. మళ్ళీ ఇలా చేశావనుకో, అప్పుడు మౌనంగా ఉండను. ప్రసాద్ ముందు నీ మర్యాద దక్కదు. ఇలా దొంగచాటుగా కలుసుకునే బదులు నా కాళ్ల మీద పడి సారీ చెప్తే క్షమిస్తాను కదా. ప్రసాద్ని కన్విన్స్ చేసి మీకు ఈ ఇంట్లో ప్లేస్ ఇప్పిస్తాను కదా. ఇప్పుడు మాత్రం మేమేం వీధిలో లేమత్తయ్య, ఇంట్లోనే ఉన్నాం. పోతే మీరు పెద్దవాళ్ళు, మీ కాళ్ళ మీద పడటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ తప్పు చేసిన వాళ్లే కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలి. సో ఎవరి కాళ్ళ మీద పడతారో త్వరలో మీకే తెలుస్తుంది. ఈయనేంటి ఆవిడ కాళ్ళ మీద పడ్డాడు? అన్నయ్య, లేవండి లేవండి అన్నయ్య గారు. అమ్మా మా నేను ఎంతో మంది తెలివిన వాళ్ళని చూశాను సిస్టర్, కానీ నీకున్న తెలివితేటలు ఎవ్వరికీ లేవు. నిన్న అడవిలో జరిగిన దానికి బావగారి మనసు మంచులా కరిగిపోయి ఇంటికి రాగానే హద్దుగీత చెరిపేసి ఆ హర్ష, దివ్య, మంగను మన ఫ్యామిలీలో కలిపేస్తారేమోనని చాలా భయపడ్డాను. కానీ మనం ఇల్లు చేరేలోపు మీరు వేసిన ఎత్తుంది చూశారు. నభూతో నా భవిష్యత్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ వేశారు సిస్టర్. ఎవడో జూనియర్ ఆర్టిస్ట్ ని పురమాయించి వాడు హర్ష, దివ్య ఆడించిన నాటకంలో పాత్రధారని బావగారిని నమ్మించి కరగబోయిన ఆయన గుండెను కఠినంగా మార్చేశారంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీది మామూలు బ్రెయిన్ కాదు సిస్టర్. ప్లాన్ అంటే అలా ఉండాలి అన్నయ్య గారు. మీరు ఉన్నారు ఎందుకు? నిజమే సిస్టర్, నేను మీ అంత బాగా ఆలోచించలేను. ఇకపై ఏ ప్లాన్ వేసినా మీరే చెప్పాలి. అది నాకెప్పుడో అర్థమైంది అన్నయ్య గారు. మీరు ఈ గేట్ దగ్గరే ఉండండి. నా ఫ్రెండ్స్ వస్తారు, దగ్గరుండి లోపలికి తీసుకురండి. అలాగే సిస్టర్. యో, నీ గురించి ఆవిడేమనుకుంటుంది? నువ్వు వాచ్మెన్ అనుకుంటుందా? గేట్ దగ్గర ఉండమంటుంది. గతంలో నేను వాచ్మెన్, నువ్వు పని మనిషివని ఆల్రెడీ ఆమెకి తెలిసిపోయింది కదే. మళ్ళీ మనకు భేషజం ఎందుకు? నిజం తెలిస్తే మాత్రం వియంకులన్న గౌరవం ఇవ్వదా? ఇంట్లో నుంచి గెంటైనందుకు సంతోషించు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకు? అవసరం అలాంటిది.
మన టైం వచ్చి అవసరం తీరేదాకా నువ్వు కాస్త కామ్గా ఉండు. నేను చక్రం తిప్పుతాగా. ఆ ఎండ బాగా మండిపోతుంది, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళము. అమ్మా మంగమ్మ, ఇక చాలమ్మా. ఫోన్ లో మెమరీ అంతా ఫుల్ అయిపోతుందమ్మా. ఏం కాదు అంకుల్, మంచి మంచి ఫొటోస్ తీస్తున్నాను. చూస్తే మీరే సూపర్ అంటారు. సరే. మమ్మీ, డాడీ అలాగే ఉండండి. బ్యూటిఫుల్ పిక్ వచ్చింది. మమ్మీ, డాడీ ఫోటోషూట్ అయిపోయింది. ఇంకా మీరు ఫ్రీ అవ్వచ్చు. అంకుల్, మీరే చూడండి. మమ్మీ డాడీ ఫోటో ఎంత బాగుందో చూడండి. బ్యూటిఫుల్ గా ఉన్నాయి మంగమ్మ, చాలా బాగా తీసావు. హర్ష సార్, దివ్యమ్మ మీరే చూడండి ఫొటోస్ ఎంత బాగున్నాయో. నో డౌట్ దివ్యమ్మ, ఫ్యూచర్లో మన మంగమ్మ చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ అవుతుంది. చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది. థ్యాంక్ యూ అంకుల్. నిజంగా ఫోటో చాలా బాగుంది, అందంగా ఉంది. బ్యూటిఫుల్ పిక్. ఆ పిక్ ని ఎలాగైనా తీసుకోవాలి. చారుకేసని అడిగితే ఏమనుకుంటాడో ఏమో. చారుకేశకి తెలియకుండా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? మంగమ్మ, ఇది పిక్ ఆఫ్ ది డే. దీనికి పెద్ద ఫ్రేమ్ కట్టించి గోడ తగిలించాలి. అప్పుడు ఇంటికి అందం వస్తుంది. అలాగే అంకుల్. వియ్యపురాలు చెప్పిన స్నేహితురాలు ఇంకా రాలేదేంటి? ఏమండి ఏడుకొండల గారు, ఏమిటి డ్యూటీ చేస్తున్నారా? డ్యూటీ ఏంట్రా? వాచ్మెన్ డ్యూటీ. నేను వాచ్మెన్ ఏంట్రా? ఫ్లాష్ బ్యాక్ లో తమరు చేసిన డ్యూటీ అదే కదండి. అప్పుడు నేను వాచ్మెన్ కావచ్చు, ఇప్పుడు నేను రిచ్ మ్యాన్. ఈ ఇంటికి వియ్యంకుణ్ణి.
నాకంటూ ఒక గౌరవం హోదా ఉన్నాయి. అవునా? నేను ఇంకా పాత అలవాటు మర్చిపోలేక వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారేమోనని ఎంతైనా అలవాటు పడ్డ ప్రాణం కదా అని. Shut up! నేను నా ఫ్లాష్ బ్యాక్ ని ఎప్పుడో మర్చిపోయాను. ఏమండి, ఇంగువ కట్టిన గుడ్డ వాసన అంత ఈజీగా పోదండి. హలో, ఆ వాసనైనా మీ వృత్తి అయినా ఒకటే. గేటు తీసొచ్చి చెప్తారా నీ సంగతి? నేను ఆ డ్యూటీయే చేస్తున్నానంటున్నాను. ఏ వాచ్మెన్, నీ యూనిఫామ్ ఎక్కడా?